ఒక్క నిమిషం ఆలోచిస్తే ఈ రోజుల్లో ఉన్న ఉరుకులు పొరుగుల జీవితం, ఆ విపరీతమైన ఒత్తిడి, ఏమాత్రం కంట్రోల్ లేని కోపం, అంటే మన మైండ్కి పట్టిన నెగటివ్ ఆలోచనలే ఒక వైరస్, వీటన్నింటినీ క్లీన్ చేసి మన ఫోకస్ని పెంచే ఒక పవర్ఫుల్ యాంటీవైరస్, ఇంకా చెప్పాలంటే ఒక సైకాలజీ మాన్యువల్ దశాబ్దాల క్రితం రాసిన ఒక భక్తి స్తోత్రంలో దొరుకుతుందని ఎవరైనా చెబితే నమ్ముతామా? నిజానికి చాలా కష్టమే నమ్మడం. అవును కదా. ఎందుకంటే హనుమాన్ చాలీసా అనగానే చాలామందికి గుడి లేదా మంగళవారం నాడు చేసే పారాయణం మాత్రమే గుర్తుకొస్తాయి. అంతే కదా, జనరల్గా మన పర్స్పెక్టివ్ అలాగే ఉంటుంది. కానీ ఈరోజు మన విశ్లేషణకు ఆధారమైన ఆర్ష సంస్కృతి ఛానల్ వారు చేసిన ఒక అద్భుతమైన వీడియో చూసినప్పుడు ఒక సరికొత్త కోణం బయటపడింది. ఏంటంటే ఇది కేవలం భక్తికి సంబంధించింది కాదు, ఆధునిక కాలానికి అవసరమైన ఒక అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ టూల్ కిట్ అని స్పష్టంగా అర్థమవుతోంది. కరెక్ట్, వాళ్ళు చాలా ప్రాక్టికల్గా చౌపాయలను డీకోడ్ చేశారు. అవును. అందుకే ఈరోజు మనం హనుమాన్ చాలీసాలోని 3-4 చౌపాయిలలో దాగిన ఆంతర్యాన్ని, ముఖ్యంగా ఆ మానసిక నిగ్రహాన్ని మన రోజువారీ జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో అర్థం చేసుకోబోతున్నాం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. మొదటిగా అందులో వాడిన మహావీర అనే పదం. సాధారణంగా వీరుడు అనగానే ఆ కత్తులు పట్టుకుని యుద్ధభూమిలో శత్రువుల తలలు నరికేవాడు అనే కదా మన ఇమాజినేషన్. మరిక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఈ వీరత్వానికి లింక్ ఏంటి? ఆ ఇమాజినేషన్ నుండి మనం ముందు బయటికి రావాలి. ఈ విశ్లేషణలో వారు ఇచ్చిన వివరణ చాలా లోతైనది. అంటే మన సనాతన ధర్మం ప్రకారం వీరులు కేవలం ఆ యుద్ధానికి లేదా కండబలానికి మాత్రమే పరిమితం కారు. ఓహో. ముఖ్యంగా 5 రకాల వీరులుంటారని చెప్పారు. మొదటిది ధర్మవీరుడు. అంటే పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినా, తాను నష్టపోతాను అని తెలిసినా సరే నమ్మిన ధర్మం కోసం నిలబడి త్యాగం చేసేవాడు. వావ్, ఓకే. రెండవది దయావీరుడు. అంటే ఇతరుల బాధను చూసి ఊరికే అయ్యో పాపం అనడం కాదు, నిజంగా చలించిపోయి ప్రాక్టికల్గా తన శక్తి మేర సహాయం చేయడానికి ముందుకొచ్చేవాడు. రైట్, యాక్షన్ తీసుకోవటం. ఎగ్జాక్ట్గా. ఇక మూడవది విద్యావీరుడు. ఏ ఈగో లేకుండా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచేవాడు. నాలుగవది దానవీరుడు. అడిగిన వెంటనే దేనిమీద వ్యామోహం లేకుండా ఇచ్చేవాడు. అబ్బా, ఇవన్నీ చాలా గొప్ప క్వాలిటీస్. అవును. ఇక 5వది మీరిందాక చెప్పిన రణవీరుడు. అంటే నిజంగా భయపెట్టే పరిస్థితులు ఎదురైనప్పుడు వెన్నుచూపుకుండా పోరాడేవాడు. సాధారణంగా ఎవరిలోనైనా ఈ లక్షణాలలో 1 లేదా 2 మాత్రమే కనిపిస్తాయి. కరెక్ట్, అన్నీ ఉండటం కష్టం. కాని ఒక వ్యక్తిలో ఈ 5 రకాల వీరత్వాలు మెండుగా ఉంటే ఆ పూర్తిస్థాయి వ్యక్తిత్వ వికాసమే మహావీర. హనుమంతుడిని తులసీదాసుగారు మహావీరాన్ని కీర్తించడానికి అసలు కారణం ఇదే అని ఆ సోర్సులో చాలా స్పష్టంగా చెప్పారు. వినడానికి చాలా బావుంది. ఈ 5 క్వాలిటీస్ ఉంటే నిజంగానే ఎవరైనా బెస్ట్ లీడర్ అవ్వచ్చు. అయితే ఇక్కడే ఒక చిన్న సందేహం వస్తోంది. చెప్పండి. అది చౌపాయిలో వాడిన మరో పదం బజరంగి. ఇది వజ్ర అంగి అనే సంస్కృత పదం నుండి వచ్చింది కదా? అవును, వజ్రం లాంటి శరీరం అని అర్థం. అదే, ఇక్కడే నా పాయింట్. మనమిక్కడ మైండ్ కంట్రోల్, దయ, ధర్మం లాంటి ఇన్నర్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి మళ్ళీ ఈ శారీరక బలం లేదా ఫిజికల్ బాడీ గురించి ఎందుకంత హైలైట్ చేస్తున్నారు? ఇది చాలామందికొచ్చే డౌటే. అంతే కదా. ఆ వీడియోలో స్వామి వివేకానంద చెప్పిన ఒక వాక్యాన్ని కూడా ఉట్టంకించారు. గీత చదవాలంటే ముందు మైదానంలోకి వెళ్లి ఫుట్బాల్ ఆడండి అని. అవును. ఒక్క నిమిషం, ఆధ్యాత్మికతకు మైదానంలో ఫుట్బాల్ ఆడటానికి సంబంధమేంటి? భగవద్గీత లాంటి తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రశాంతంగా ఒకచోట కూర్చోవాలి కదా. ఇలా ఫిజికల్ స్ట్రెంగ్త్కి ఎందుకు లింక్ పెడుతున్నారు? ఇది కొంచెం విరుద్ధంగా అనిపించడం లేదా? ఐకి విరుద్ధంగానే అనిపిస్తుంది, నిజమే. కాని ఇక్కడే మనం అసలైన సైకాలజీని అర్థం చేసుకోవాలి. మన శరీరం, మన మనసు రెండు వేరువేరు గదుల్లో ఉండే విషయాలు కావు. ఓకే. అవి ఒకదానికొకటి చాలా బలంగా అనుసంధానమయ్యున్న ఒకే వ్యవస్థ. ఫుట్బాల్ ఎందుకు ఆడాలి అని వివేకానందులు వారు అన్నారంటే, భగవద్గీత లాంటి బరువైన తత్వశాస్త్రాన్ని చదివి అర్థం చేసుకోవాలంటే విపరీతమైన ఏకాగ్రత కావాలి, మెంటల్ స్టామినా కావాలి. రైట్. మీ శరీరంలో కండరాలు వీక్గా ఉంటే లేదా ఏదో అనారోగ్యంతో ఉంటే అరగంట కూడా ఫోకస్ పెట్టి కూర్చోలేరు. నడుం నొప్పొస్తుంది, నీరసం వస్తుంది. బలహీనమైన శరీరంలో బలహీనమైన మనస్సే ఉంటుంది. అబ్బా, చాలా కరెక్ట్ పాయింట్ ఇది. ఫుట్బాల్ ఆడినప్పుడు కండరాలు దృఢపడతాయి. సెకండ్లో నిర్ణయం తీసుకునే నర్వస్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఆ శారీరక దారుఢ్యం ఉన్నప్పుడే మనసు కూడా అలసిపోకుండా గంటల తరబడి ఒకే విషయం మీద ఫోకస్ చేయగలదు. అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెంటల్ ఫిట్నెస్కి బేస్ అన్నమాట.
మనం ఇక్కడికొచ్చింది మనల్ని మనం శారీరకంగా, మానసికంగా బలవంతులుగా తీర్చిదిద్దుకోవడానికే అని ఆ విశ్లేషణ మనకు గుర్తు చేస్తోంది. మైండ్ అనే సాఫ్ట్వేర్ సరిగ్గా పనిచెయ్యాలంటే ముందు బాడీ అనే హార్డ్వేర్ పర్ఫెక్ట్గా ఉండాలి. వావ్! ఎంత క్లారిటీ వచ్చిందంటే, అంటే మనం వ్యాయామం చేసేది కేవలం సిక్స్ ప్యాక్ కోసమో, లుక్స్ కోసమో కాదు. మన మెంటల్ స్టామినాని పెంచుకోవడానికి అన్నమాట. ఖచ్చితంగా. సరే, బాడీ అనే హార్డ్వేర్ సూపర్ స్ట్రాంగ్గా ఉంది అనుకుందాం. ఆ తర్వాత ఈ మైండ్ అనే సాఫ్ట్వేర్ని ఎలా కంట్రోల్ చెయ్యాలి? ఎందుకంటే బాడీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే, ఒక్కసారి కోపమొస్తే మాత్రం మొత్తం సిస్టమ్ క్రాష్ అయిపోతుంది కదా! నిజమే. ఇక్కడే కుమతి నివార సుమతికే సంగీ అనే లైన్ గురించి ఆ వీడియోలో భగవద్గీతలోని 2వ అధ్యాయాన్ని కనెక్ట్ చేసి వివరించారు. ఈ కుమతి అంటే నెగటివ్ థాట్స్ లేదా కోపం. అసలివి ఎలా పుడతాయి? వాటి మెకానిజం ఏంటి? ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హనుమంతుడు మనలోని కుమతిని అంటే చెడు ఆలోచనలను లేదా వ్యసనపూరితమైన మనస్తత్వాన్ని కేవలం తొలగించి ఊరుకోడు. మరి ఏం చేస్తాడు? మనల్ని సుమతితో అంటే మంచి ఆలోచనలతో లేదా సత్సంగంతో అనుసంధానం చేస్తాడు. ఎందుకంటే మైండ్లో శూన్యం ఎప్పుడూ ప్రమాదకరం. కాబట్టి చెడుని తీసేసి అక్కడ మంచిని నింపుతాడు. అద్భుతం. అసలు ఈ కోపం, నెగటివిటీ ఎలా పుడతాయనే దానికి భగవద్గీతలో ఒక అద్భుతమైన చైన్ రియాక్షన్ని వివరించారు. దాన్ని ఆ సోర్స్లో చాలా క్లియర్గా చెప్పారు. మొదట మన ఇంద్రియాలు ఒక వస్తువు మీద లేదా విషయం మీద ధ్యాస పెడతాయి. అంటే ఫోకస్ అన్నమాట. అవును, ఫోకస్. ఆ ధ్యాస పదే పదే పడినప్పుడు క్రమంగా దానిమీద ఒక ఆకర్షణ లేదా అనుబంధం పెరుగుతుంది. అదే అటాచ్మెంట్. ఆ అనుబంధం కాస్త ఏమవుతుందంటే ఎలాగైనా దాన్ని పొందాలి అనే కోరికగా మారుతుంది. ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్ కదా? అవును, ఇది న్యాచురలే. కానీ మనం అనుకున్న ఆ కోరిక తీరనప్పుడు లేదా ఎవరైనా ఆ కోరికకు అడ్డుపడినప్పుడు ఆ ఫ్రిక్షన్లో నుండి, ఆ ఘర్షణలో నుండి పుట్టుకొచ్చేదే కోపం. ఓహో! అంటే మీరనేది మన అంచనాలకు, రియాలిటీకి మధ్య జరిగే ఘర్షణే కోపమంటారా? 100% కరెక్ట్. కోపమనేది ఎప్పుడూ దానంతటది డైరెక్ట్గా రాదు. అది కేవలం ఒక తీరని కోరిక తాలూకు రియాక్షన్ మాత్రమే. రైట్. సరే, కోపం వచ్చాక ఏం జరుగుతుంది? కోపం వల్ల సమ్మోహం అంటే భ్రమ లేదా మబ్బులాంటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఆ భ్రమ వల్ల స్మృతి విభ్రమం అంటే జ్ఞాపక శక్తి నశిస్తుంది. ఇక్కడ జ్ఞాపక శక్తి అంటే మతిమరుపు లాంటిదా? కాదు. ఇక్కడ జ్ఞాపక శక్తి అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మన స్థానమేంటి, ఎదుటివారి వయస్సేంటి అనే విచక్షణా జ్ఞానం నశించడం. ఆ జ్ఞానం నశించినప్పుడు మనిషి బుద్ధి పూర్తిగా నాశనమైపోయి తన జీవితాన్ని తానే పతనం చేసుకుంటాడు. ఇదొక సైక్లిక్ ప్రాసెస్ అని చాలా స్పష్టంగా చెప్పారు. అబ్బా! ఇది వింటుంటే ఈ రోజుల్లో మనం చూస్తున్న చాలా సమస్యలకు అసలు కారణం అర్థమవుతోంది. కానీ ఇక్కడ నాకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపిస్తోంది. చెప్పండి. ఇప్పుడు ఎవరిని చూసినా, ముఖ్యంగా ఈ కార్పొరేట్ వరల్డ్‌లో విపరీతమైన ఒత్తిడి. అందరూ యాంగర్ మేనేజ్మెంట్ అని, కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలి అని ఇంటర్నెట్లో వెతుకుతూ ఉంటారు. కోపం వస్తే 1 నుండి 10 వరకు లెక్క పెట్టండి అంటారు. అవును, చాలా కామన్ అది. ఇదంతా చూస్తుంటే ఒక ముళ్ల పొదను వేళ్లతో సహా పీకేయకుండా పైపైన ఆకులు తుంచేసి చెట్టు చనిపోయిందని భ్రమపడినట్లు అనిపించడం లేదా? ఆ విశ్లేషణ ప్రకారం చూస్తే అసలు మన జబ్బు కోపం కాదు, ఆ కోపానికి మూలమైన తీరని కోరికలు కదా? కరెక్ట్. మరి ఆ రూట్ కాజ్ని వదిలేసి మనం పైపైన ఎందుకు ఫైట్ చేస్తున్నాం? మీరు ఎగ్జాక్ట్గా పాయింట్ క్యాచ్ చేశారు. యాంగర్ మేనేజ్మెంట్ అనేది కేవలం సిమ్టమ్స్కి అంటే లక్షణాలకు వేసే బ్యాండేడ్ లాంటిది. కోపాన్ని అణిచివేసుకోవడం కాదు పరిష్కారం. కోపానికి కారణమైన ఆ తీరని కోరికల పట్ల ఉన్న మన అటాచ్మెంట్ని తగ్గించుకోవాలి అని ఈ తత్వశాస్త్రం స్పష్టం చేస్తోంది. అంటే కోరికలు ఉండకూడదా? కోరికలు ఉండటం తప్పు కాదు. మనుషులం కాబట్టి ఆశయాలుంటాయి. కానీ ఆ కోరికల పట్ల బానిసత్వం ఉండకూడదు. నా కోరిక తీరకపోతే నా జీవితమే వృధా అనుకునే ఆ తీవ్రతను తగ్గించుకోవాలి. కష్టమైన విషయాలను అంటే తన సొంత ఎమోషన్స్ని లాజికల్గా అదుపు చేయగలిగిన వాడే నిజమైన మహామీరుడు. పర్ఫెక్ట్. సరే, కోపం, ఆ చెడు ఆలోచనలు, అదే కుమతి ఎలా వస్తాయో వాటి సైకిల్ చూశాం. అయితే ప్రాక్టికల్గా ఒక సమస్య ఉంది. మనకు తెలియకుండానే ఇదంతా చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. ఉదాహరణకు మనం ఫోన్ చూస్తూ ఉంటాం, ఏదో వీడియో వస్తుంది. మైండ్లో ఒక థాట్ ఒక మాల్వేర్లాగా ఇన్స్టాల్ అయిపోతుంది. మనం వెతుక్కునే లోపే అది మనసును తొలిచేయడం మొదలుపెడుతుంది. మరి మైండ్ అనే సూపర్ కంప్యూటర్ని కాపాడుకోవడానికి
ఈ సైకిల్ని బ్రేక్ చేయడానికి ఏమైనా టెక్నాలజీ లేదా ప్రాక్టికల్ టూల్ ఉందా? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఆ వీడియోలో చెప్పిన ఒక పాయింట్ దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరన్నట్లుగానే మనసులోకి వచ్చే చెడు ఆలోచనలు సిస్టంలోకి వచ్చే వైరస్ లాంటివి. అవును. అవి లోపల బ్యాక్టీరియాని లేదా కుకీస్ని వదిలేసి వెళ్ళిపోతాయి. దీనికి మన ఆర్ష సంస్కృతి ఇచ్చిన యాంటీవైరస్ యాప్ పేరే జపం లేదా ప్రార్థన. జపమంటే ఏదో మంత్రం చదవడం కదా? జపమనగానే ఏదో మూలన కూర్చుని గుడ్డిగా రామరామ అనడం కాదు. ప్రార్థన అంటే ఒక అతీత శక్తిని గుర్తించడం, మన అహంకారాన్ని అంటే ఈగోని తగ్గించుకోవడం. హనుమాన్ చాలీసా అనేది కేవలం ఒక స్తోత్రం కాదు, అది మన మనసు అనే సిస్టంలో ఇన్స్టాల్ చేసుకునే ఒక యాంటీవైరస్ అల్గారిథం. ఇక్కడే నాకో డౌటొస్తోంది. సరే, యాంటీవైరస్ ఇన్స్టాల్ చేశాం, ఒక్కసారి గుడికి వెళ్ళి ఆ చాలీసా చదివేశాం. ఇక మన సిస్టమ్ సేఫ్ అనుకోవచ్చా? మన ఫోన్లో యాప్స్ లాగా దీనికి అప్డేట్స్ ఏమీ అవసరం లేదా? ఖచ్చితంగా అవసరం. సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోతే కొత్త వైరస్లు ఎలా దాడి చేస్తాయో మైండ్ కూడా అంతే. ఈ జపమనే యాప్ను నిరంతరం అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్డేట్ అంటే రోజు చదవడమా? అవును, ఆ అప్డేట్ చేయడమే నిరంతర సాధన. పదే పదే ఒకే మంత్రాన్ని లేదా విషయాన్ని జపం చేయడం వల్ల మెదడులో ఒక పాజిటివ్ న్యూరల్ పాత్వే క్రియేట్ అవుతుందని చెప్పారు. ఓహో, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందన్నమాట. అవును. దీనివల్ల ఏమవుతుందంటే మనకు కోపం తెప్పించే పరిస్థితి ఎదురైనప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న చైన్ రియాక్షన్ స్టార్ట్ అయ్యే సమయంలో ఈ జపం ఒక యాంకర్ లాగా పనిచేస్తుంది. స్టిములస్కి మన రియాక్షన్కి మధ్య ఒక చిన్న గ్యాప్ ఇస్తుంది. ఆ గ్యాప్లో మనం ఆలోచించుకోవచ్చు. ఎగ్జాక్ట్గా. ఆ గ్యాప్లో మనకొక అలర్ట్నెస్ వస్తుంది. ఓహో, నాలో కోరిక పుడుతోంది, ఇది కోపంగా మారబోతోంది అని. ఆ స్పష్టమైన అవగాహన, ఆ మైండ్ఫుల్నెస్ రావడానికే ఈ నిరంతర సాధన అనే అప్డేట్ కావాలి. అద్భుతం. యాంటీవైరస్ మెకానిజం భలే కనెక్ట్ అయింది. సరే, హార్డ్వేర్ని బాడీతో సెట్ చేశాం, సాఫ్ట్వేర్ని జపంతో క్లీన్ చేశాం. ఇక్కడి వరకు చాలా లాజికల్గా ఉంది. కానీ 4వ చౌపాయి దగ్గరకొచ్చేసరికి ఒక చిన్న కన్ఫ్యూషన్ వస్తుంది నాకు. ఏంటది? కాంచలభరణ బిరాజ సుబేస, కానన కుండల కుంచిత కేశ అని హనుమంతుని వర్ణన వస్తుంది. అంటే బంగారు రంగు దేహం, చక్కటి దుస్తులు, చెవులకు కుండలాలు, ఉంగరాల జుట్టు. పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి, అంతర్గత విషయాల గురించి మాట్లాడుతూ మధ్యలో ఈ హెయిర్ స్టైల్సు, బట్టలు, కుండలాల ప్రస్తావన ఎందుకు? ఇదొక సూపర్ఫిషియల్ అంటే పైపైన విషయంలాగా అనిపించడం లేదా? లోపల స్వచ్ఛంగా ఉన్నప్పుడు బయట ఎలా కనిపిస్తే ఏమో ముప్పొచ్చింది. ఇది చాలామందికి వచ్చే జెన్యూన్ డౌటే. శారీరక పరిశుభ్రత, ధరించే దుస్తులు కేవలం ఎదుటివారిని ఆకర్షించడానికి లేదా షో ఆఫ్ చేయడానికి మాత్రమే అని మనం అనుకుంటాం. అంతే కదా అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. అవి మన అంతర్గత క్రమశిక్షణకు అద్దం పడతాయి. ఆ వీడియోలో చెప్పిన ఒక ఉదాహరణ చూద్దాం. ఎవరైనా నేను గొప్ప యోగిని కదా, నా మనసు చాలా స్వచ్ఛంగా ఉంది, కాబట్టి నేను ఎలా ఉన్నా పర్లేదు, నెలకొకసారే బట్టలు ఉతుకుతాను, స్నానం చేయకపోయినా పర్లేదు అని అనుకున్నాడనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా క్రిములు దాడి చేస్తాయి, అనారోగ్యం పాలవుతారు కదా. ఎగ్జాక్ట్లీ. మన శరీరం ప్రకృతిలోని ఒక భాగం కాబట్టి అంతర్గత స్వచ్ఛత ఎంత ముఖ్యమో దాన్ని క్యారీ చేసే ఈ భౌతిక శరీరానికి బాహ్య పరిశుభ్రత, సరైన అలంకరణ కూడా అంతే ముఖ్యం. రైట్. అంతేకాదు, ఈ వస్త్రధారణ అనేది మనం చేసే పని పట్ల మనకున్న అంకితభావాన్ని, గౌరవాన్ని కూడా సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక డాక్టర్ తెల్లకోటు ఎందుకు వేసుకోవాలి? అది వేసుకోకపోయినా ఆయన డాక్టరే కదా, ట్రీట్మెంట్ ఇవ్వగలరు. అవును, నాలెడ్జ్ లోపలుంటుంది కదా. ఇది గుర్తుకొస్తుంది. అలాగే కోర్టులో లాయర్ నల్లకోటు, యోగా టీచర్కి ఒక పద్ధతైన డ్రెస్సింగ్, ఇవన్నీ ఎదుటివారికి ఒక క్లారిటీ ఇవ్వడానికి మరియు ఆయా వృత్తుల పట్ల మన మూలాల పట్ల ఉన్న గౌరవాన్ని సూచించడానికి. భలే చెప్పారు. హనుమంతుని అలంకారం కూడా అడవికి సహజమైనది, ఆయన విలువలను, ఆయన క్రమశిక్షణను ప్రతిబింబించేది. బాహ్య ప్రదర్శన అనేది అంతర్గత అలంకారానికి ఒక ఎక్స్టెన్షన్ లాంటిది అని మనం అర్థం చేసుకోవాలి. సరే, దీని అర్థమేంటంటే మన మైండ్ సెట్ అనేది మన బాడీ లాంగ్వేజ్, మన డ్రెస్సింగ్, మనం చేసే చిన్న చిన్న పనుల ద్వారా బయటపడుతుంది. ఆ వీడియోలో చెప్పిన ఇంకో ఉదాహరణ నాకు భలే కనెక్ట్ అయింది. ఏంటది? మనం ఎప్పుడైనా పార్కులో కూర్చున్నప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ వాళ్లకి తెలియకుండానే అసంకల్పితంగా పక్కనున్న గడ్డిని పీకేస్తూ ఉంటారు. లేదా మన ఇళ్లలో సోఫా మీద కూర్చున్నప్పుడు కుషన్కున్న దారాల్లాగుతూ ఉంటారు. అవును, చాలామందికి ఈ అలవాటుంటుంది. కాసేపయ్యాక చూస్తే అక్కడ దడ్డికుప్ప పడి ఉంటుంది. ఎవరైనా ఏంటిదంతా అని అడిగితే ఉలిక్కిపడి
అరే నాకస్సలు తెలియనే తెలియదంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆ క్షణంలో వాళ్ల మైండ్ ఎక్కడో ఉంది, బాడీ మెకానికల్గా పనిచేస్తోంది. మైండ్ఫుల్నెస్ లేకపోవడం. అంటే ఇందాక మనమనుకున్న కుమతి అంటే ఇదేనేమో. 100% కరెక్ట్ అండి. మనం శారీరకంగా ఒకచోట, మానసికంగా ఇంకోచోట ఉన్నప్పుడు ఇలాంటి డిస్ట్రక్టివ్ పనులు చేస్తాం. వివేకానందుల వారు పదే పదే చెప్పేదిదే, మీరు చేసే ప్రతి చిన్న పని మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది అని. వావ్! ఒక్కసారి ఆ పార్క్ ఉదాహరణనే విశ్లేషిస్తే, మైండ్లో ఎలాంటి ఆలోచన లేకుండా చెయ్యి కదిలి గడ్డిని పీకదు కదా, ఆలోచన లేకుండా చర్య జరగదు. కాని ఆ ఆలోచన ఎప్పుడొచ్చిందో, ఎలా చేతికి సిగ్నల్ ఇచ్చిందో గమనించలేనంత మత్తులో మనముంటున్నాం. అవును, ఆలోచనలు పదే పదే వస్తే అవి చర్యలుగా మారతాయి. పదే పదే చేసే చర్యలు అలవాట్లుగా మారతాయి. ఆ అలవాట్ల సమూహమే మన క్యారెక్టర్, అనగా మన వ్యక్తిత్వం. అందుకే మన మైండ్లోకి వచ్చే ప్రతి చిన్న ఆలోచన పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈ విశ్లేషణ నొక్కి చెబుతుంది. అంటే ప్రతిక్షణం అలర్ట్గా ఉండాలన్నమాట. ఖచ్చితంగా. అలవాట్లను మార్చుకోవాలంటే ముందు ఆ అన్కాన్షియస్గా వచ్చే ఆలోచనలను మార్చుకోవాలి. వాటిని మార్చుకోవాలంటే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ సరైన యాంటీవైరస్ని ప్రతిరోజూ జపం ద్వారా అప్డేట్ చేయాలి. నిజంగా ఇదొక అద్భుతమైన ప్రయాణం. దశాబ్దాల క్రితం రాసిన ఒక భక్తి పద్యంలో ఎంతటి ప్రాక్టికల్ సైకాలజీ దాగి ఉందో కదా. అవును. ఈరోజు విశ్లేషణలో మనం చాలా కీలకమైన విషయాలను నేర్చుకున్నాం. మహావీరుడు అంటే కేవలం కండబలం కాదు, ధర్మం, దయ, విద్య, దానం, రణవీరత్వం అనే లక్షణాల సమ్మేళనమని చూశాం. కోపమనే జబ్బుకు అసలు కారణం తీరని కోలికలేనని, దాన్ని వేళ్లతో సహా తొలగించాలని తెలుసుకున్నాం. రైట్. అలాగే మనసులోకి వచ్చే నెగటివ్ ఆలోచనలు అనే వైరస్ని అడ్డుకోవటానికి జపం అనే యాంటీవైరస్ని ప్రతిరోజూ ఎలా అప్డేట్ చేసుకోవాలో చూశాం. అన్నిటికీ మించి మన అంతర్గత స్వచ్ఛత అనేది మన బాహ్య ప్రవర్తన, అలంకరణ ద్వారానే వ్యక్తమవుతుందని ఆ పార్కులో గడ్డిపీకే ఉదాహరణ ద్వారా చాలా ప్రాక్టికల్గా అర్థం చేసుకున్నాం. కరెక్ట్గా సమరైజ్ చేశారు. జ్ఞానం అనేది కేవలం విని వదిలేయడానికి కాదు కదా, దాన్ని ఒక టూల్లాగా మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోటానికి ఉపయోగించినప్పుడే దానికి నిజమైన సార్థకత. 100% నిజం. ఇక ఈనాటి ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు వింటున్న వారందరికీ ఒక లోతైన ఆలోచనను, ఒక ప్రశ్నను వదిలిపెట్టాలనుకుంటున్నాను. ఈ విశ్లేషణలో ఒక అద్భుతమైన వాక్యముంది. పిల్లలు మీ మాట వినట్లేదని బాధపడకండి, వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు అని భయపడండి అని. అద్భుతమైన కోటిది. అవును కదా. ఎందుకంటే వాళ్ళు మనమిచ్చే లెక్చర్ల కంటే మన చేతలు, మన బాడీ లాంగ్వేజ్ చూసే ఎక్కువ నేర్చుకుంటారు. దీని ఆధారంగా చూస్తే మన క్యారెక్టర్ అనేది మన అలవాట్ల సమూహమే అయితే, ఆ అలవాట్లు మన అన్కాన్షియస్ ఆలోచనల నుండి వస్తే, మనం అప్రమత్తంగా లేనప్పుడు కేవలం మన బాడీ లాంగ్వేజ్ ద్వారా, మనం పీకేసే ఆ గడ్డి పరకల లాంటి అసంకల్పిత చర్యల ద్వారా మనలోని కుమతి అనే ఈ వైరస్ని రాబోయే తరాలకు, ఏ పాపం తెలియని మన పిల్లలకి ఒక ఆదర్శంగా వదిలిపెడుతున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. నిజంగా చాలా లోతైన ప్రశ్న. అవును. సరే, మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు